అండి. ఆ పైన కొంచెం నిమ్మకాయ పిండుకుని తింటే ఆహా స్వర్గం కనిపిస్తుందండి. అంత బాగుంటాయి అరటికాయ బజ్జీలు. చాలా మంది బజ్జీలంటే భయపడిపోతూ ఉంటారు, ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవుతుందనేసి అనుకుంటారు. కానీ అరటికాయ బజ్జీ అంత ఏముండదండి. మిర్చి బజ్జీ తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది, కానీ అరటికాయ బజ్జీ వల్ల అంత ఇబ్బంది అనేది ఏమీ ఉండదు. మీరు ఇందులో కొంచెం వాము కానీ లేదా జీలకర్ర పౌడర్ కానీ పిండిలో కలుపుకున్నట్లయితే గ్యాస్ అనేది అస్సలు ఫామ్ అవ్వదు, ఎన్ని తిన్నా కూడా ఇబ్బంది ఉండదు. చూసారు కదా, ఈ విధంగా అరటికాయ ముక్కలను అయితే కట్ చేసుకుని ఇలా అయితే నేను బజ్జీలుగా వేశాను. చక్కగా వస్తున్నాయి చూడండి, ఎంత చక్కగా పొంగి చక్కగా అయితే మంచి రంగు అయితే వస్తున్నాయి. చూసారా, చాలా సింపుల్గా ఈ విధంగా అరటికాయ ఉంటే చాలండి, చక్కగా అప్పటికప్పుడైతే బజ్జీలు తయారు చేసేసుకోవచ్చు. ఈ విధంగా మంచి రంగు వచ్చిన తర్వాత అయితే తీసేసుకోవాలి. ఈ రంగు వస్తే చాలండి, మరీ తెల్లగా ఉన్నా కూడా ఉడకవు కాబట్టి